మేడ్చల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ గౌతమ్ నగర్ కాలనీలో గత 30 సంవత్సరాలుగా చిన్న చిన్న గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నామని, అట్టి గుడిసెలను కొద్ది రోజులుగా కొందరు నాయకులు, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు ప్రభుత్వ స్థలం అంటూ ప్రచారం చేస్తూ ప్రభుత్వ స్థలంలో అక్రమంగా ఉన్నారని, ఆ గుడిసెలను కూల్చివేస్తూ నిరుపేదలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని గౌతమ్ నగర్ కాలనీ వాసులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పిలుపు మేరకు బోడుపల్ సంక్షేమ సంఘాల చైర్మన్ రాపోలు రాములు గౌతమ్ నగర్ లోని కాలనీని పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకున్నారు. 1968లో అప్పటి ప్రభుత్వం 1100 మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, పట్టాలు మంజూరు చేయగా మరికొంతమంది లేఅవుట్ చేసిన ఇంటి స్థలాలను కొనుక్కున్నారని, అప్పటి నుండి ఇంటి పనులు, కరెంటు బిల్లులు చెల్లిస్తూ ప్రజలు ఆ గుడిసెలోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు కావాలని ప్రభుత్వ స్థలం అంటూ నిరుపేదలను ఇబ్బందులకు గురి చేస్తూ డబ్బులను దండుకునే ప్రయత్నం చేస్తున్నారని, ప్రభుత్వ భూమి అనేది లేదని, అవగాహన రాహిత్యంతో ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడడం విడ్డూరం అని ఎద్దేవా చేశారు. గౌతమ్ నగర్ కాలనీ వాసులు ఎవరు ఇబ్బందులు పడొద్దని, వారికి ఫెడరేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా కృషి చేస్తామని రాపోలు రాములు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌతమ్ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, అధ్యక్ష, కార్యదర్శులు, కాలనీ వాసులు, ఫెడరేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇది గవర్నమెంట్ భూమి అయితే ఎట్లా వీళ్ళు దీన్ని రిజిస్ట్రేషన్ చేయగలిగారు? ప్రభుత్వ భూమి అయితే ఇయ్యాల ప్రభుత్వ భూమి అంటున్నారు. ఎట్లా మారింది అది? ఊసరవెల్లి లెక్క తొండవై ఊసరవెల్లి ముదిరినట్టుకి ఇట్లా ఏమన్నా అయిందా ఈ భూమి? గ్రామ పంచాయతీ వాళ్ళు పర్మిషన్స్ కానీ స్టాంపులు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకంటే ఇది ప్రజలకు అర్థం కావాలని చెప్తా ఉన్నా. ఎవరి మీద వ్యతిరేకతనో, ఎవరి మీద ఒకపోతుందో నేను ఇక్కడ కాలేదు. పేదల బాధలు పడుతున్నారు కాబట్టి నేను రావటం జరిగింది. ఇది పర్మిషన్ కాపీ. తర్వాత ట్యాక్సులు కడతా ఉంది. ట్యాక్స్ డిసిప్లిన్ ఇవన్నీ కూడా ట్యాక్సులు కడతా ఉంది. చాలా స్పెషల్ ఆఫీసర్లు ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు ఏమి గాడి పండుగ ఎందుకు కట్టించుకుంటున్నారు? అప్పుడు ఉన్నటువంటి ఎగివో పిఆర్డి ఎప్పుడు జరిగింది? ఇది 99లో. ఈ 99లో లేఅవుట్ పర్మిషన్. అదేవిధంగా ఇది హైకోర్టు ఆర్డర్ కూడా వీళ్ళు తెచ్చుకున్నారు. ఎట్లాంటి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పేసి ఆయన హైకోర్టు ఆర్డర్ కూడా పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇది వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నది. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఎవరు కూడా లూజ్ కామెంట్స్ చేయకూడదు. చెప్తున్నా, ఎవరైతే ఇది ప్రభుత్వ భూమి అని విలేకరులు రాసినా, లేకపోతే లీడర్లు మాట్లాడినా ఖచ్చితంగా వాళ్ళ మీద డిఫమేషన్ కేసు పడుతుంది. ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు వాళ్ళ యజమాన్యాలకు పోతాయి. వ్యక్తిగతంగా మీ మీద కూడా చర్యలు ఉంటాయి. ఎవరి వ్యక్తి అన్నా ఎవరిని సహించే, ఎందుకంటే పాపం 30 ఏళ్ళు వాళ్ళు సహించరు. ఇక వాళ్ళ కోపిక లేదు, ముసలు అయిపోయారు వాళ్ళంతా. ఈ అడవుల దోమలకు గీమలకు బతుకుతూ ఉన్నారు వాళ్ళంతా. ఎవరు బతుకుతారండి? బంజారా హిల్స్లో వచ్చి ఉంటాడు ఆయన. ఎందుకు ఊరోళ్ళు ఎవరైనా వచ్చి బంగ్లా కట్టుకుని ఆందోళనకు గురి కావద్దు. మేము ఖచ్చితంగా మున్సిపల్ వాళ్ళకు కూడా లెటర్ ఇద్దాము. కొన్ని తెలిసి తెలియక జరుగుతాయి. తెలిసి తెలియక కొన్ని విషయాలు, మేయర్ అంటే మొత్తం సుప్రీం కాదు కదమ్మా దేనికైనా. ఆయన కూడా తెలియని విషయాలు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని విషయాలు తెలియవు. మాకు కూడా తెలుసుకుంటాడు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి పోరాటం చేసి ముఖ్యమంత్రితో తీసుకుపోయి, మా ఇన్ఛార్జ్ మంత్రి తీసుకుపోయి వీళ్ళకి ఇల్లు కట్టేలాగానే చూస్తాం తప్ప కూలగొట్టే పరిస్థితి, ఎట్టి పరిస్థితి జరగడానికి వీల్లేదని చెప్పి మాత్రం నేను చెప్పదలుచుకుంటాను. మాట్లాడుతూ ఉన్నారు, కార్పొరేటర్లు వస్తూ ఉన్నారు, ఇంకొకరు వస్తూ ఉన్నారు. ఆ మల్లారెడ్డి ఒక పిచ్చోడు, ఆ మల్లారెడ్డి మాజీ మంత్రి, ఆయన వచ్చి ఒక చెట్టు పెడతా అంటాడు. 20 ఎకరాలు ఇక్కడ ఖాళీగా ఉందంటే ఎక్కడ ఖాళీగా ఉందని నేను అడగదలుచుకున్నా. ఒక షెడ్ భూమి ఖాళీగా ఉందా చూపిస్తారా? సరే, తర్వాత ప్రభుత్వము ఎవరో ఇట్లనే కంప్లైంట్ చేసి అక్కడ ఎస్సీలది కేసు నడుస్తుంది కాబట్టి దాంట్లో ఇది ఇంక్లూడ్ చేసి దీన్ని కూడా ప్రభుత్వ భూమి అనేది ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు అన్నీ చెల్లినప్పుడు పులకల్ల బాలయ్యేది కొందరు వీళ్ళే లేఅవుట్ చేసిర్రు, ఊరోళ్ళే. అసలు అంబసాని రెడ్డిది 5 ఎకరాలు లేఅవుట్ చేసిర్రు వీళ్ళే. వాళ్ళ భూములు గవర్నమెంట్ కానప్పుడు ఈ భూములు ఎట్లా గవర్నమెంట్కి అవుతాయి? ఎందుకు వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు మీరు? వీళ్ళకు రోడ్లు లేవు, డ్రైనేజీ లేవు, తాగడానికి నీళ్ళు లేవు. అరే పేదలే వాళ్ళు, ఎదురు మాట్లాడలేని మూగజీవులు వాళ్ళు. ఆ మూగజీవులను పట్టుకొని మీరు ఎట్లా వీళ్ళను ఒక్క గుడిసె కట్టుకోవాలంటే ఇలా ఒక్కొక్కరు 3 లక్షలు పెట్టుకోవాల్సి వస్తుందంట లంచాలు.
ఒక పేదవాడి దగ్గర 3-4 లక్షలు వసూలు చేసుకుంటే వాళ్ళ జీవితాలు ఏమైపోవాలి? మీరు అంటూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆ విధంగా చేయదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది పేదల పక్షాన, టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు వ్యతిరేకమైన ప్రభుత్వము. ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద మీకు అందరికి ఇల్లు వచ్చేలాగా ప్రయత్నం చేస్తాం, మేము అందరం ఉన్నాం. మీకు తొందరపడి మీరు నిర్మాణాలు చేసుకోకండి, ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ వస్తుంది. అంతేగాని ఇందిరమ్మ పేదవానికి ఇల్లు ఇచ్చింది, లోన్లు ఇప్పించింది, ఇల్లు కట్టింది. ఆమె పేరు మీద ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజున పేదల పక్షపాతంగా పనిచేస్తూ ఉన్నది. కాబట్టి గతంలో పార్టీ లాగా మా పార్టీని పోల్చకండి. ఎందుకంటే మీరు చూస్తుంటే మీ బాధలు మీరు మాట్లాడుతుంటే విని నేను ఆవేదనతో ఇక్కడ దిగిన మా పార్టీని మీరు ఇది చేస్తున్నారు కదా అని. సరే, వేరే కార్పొరేటర్ ఏం జలవలోడు నిన్నమొండి వచ్చినోడు 30 ఏళ్ళ క్రితం లేఅవుట్ అయిపోయిన నాడు పుట్టినోడు కూడా ఇలా లీడర్ అయ్యి ఇది గవర్నమెంట్ భూమి అంటాడు. अगर नीचे जमीन को कुछ भी काम करते क्या कर रहे, कई को कर रहे, क्या वजह से कर रहे? ये तुम्हारा है, ये गवर्नमेंट लैंड है, ये गवर्नमेंट का है। फिर गवर्नमेंट लैंड है तो बेचे कई को? जब आँखा मूछ ली थी क्या गवर्नमेंट? खाना नहीं खा रही, फिर गरीबों को कई को सता रहे भाई? जब गवर्नमेंट को नहीं मालूम था बेच रहे सको, टीवी पे आता, पेपर में आता, हाँ ये बोर्डपल में जमीन मिल रही, वो मिल रही, ये मिल रही बोल के डालते, तो खरीद रजिस्ट्रेशन करके देते बोल के डालते, गवर्नमेंट रजिस्ट्रेशन करके देते बोल के ये करते। आके भी 16 साल हो रहा, खरीद के 30 साल हो रहा। इसके रसीदा है मेरे पास, इसका कार्ड है मेरे पास, इंस्टॉलमेंट पे बने सो जमीन है मेरे पास। कोई चोरी करके नहीं लिए, किसी को डाका डाल के नहीं लिए, किसी का आके गवर्नमेंट का है बोल के यहाँ कब्जा करके नहीं बना लिया हम लोग।